ఉంటది. తద్వారా అతను మంచిగా రెచ్చిపోయి షాట్ ఆడేటటువంటి ఒక అవకాశం ఉంటది కాబట్టి టాస్ గెలిచినటువంటి యొక్క జట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి ఒక టార్గెట్ అయితే వాళ్ళకి కనబడుతుంది. అంటే ఒకవేళ హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ టార్గెట్ ఎలా ఒకవేళ ఉంటే కనుక, ఎందుకంటే ఓపెనర్స్ చాలా కీలకం, అభిషేక్ కానీ ఇటువైపు ట్రావిస్ హెడ్ కానీ, అంటే ఈరోజు ఒకవేళ ఏమైనా ఎందుకంటే మొన్న చూసాం మనం పూర్తిసారి అభిషేక్ మరొకసారి విశ్వరూపం చూపించాడు, యువరాజ్ కూడా ప్రశంసిస్తూ పోస్ట్ చేసినవన్నీ మనం చూసాం. ఏమైనా ఈరోజు రాణించే అవకాశం, ఎందుకంటే గ్రౌండ్ కూడా బ్యాటింగ్కి అనుకూలం కాబట్టి సిక్సర్ల వర్షం సునామీ ఏమైనా సృష్టించే అవకాశం ఉంది, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? 100%. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్సే కావచ్చు, అటు ముంబై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే కావచ్చు, లేదా ప్రపంచంలో ఈ మ్యాచ్ ని లైవ్ లో చూసేటటువంటి అంటే టీవీ సెట్ల ముందు కూర్చొని చూసేటటువంటి ఒక కోట్లాది మంది, ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక వేలాది మంది కోరుకునేది ఒకటే, ఐపీఎల్ అంటేనే పరుగుల వరద, పరుగుల విందు. ఎందుకంటే ఇది గెలుస్తుంది, అది గెలుస్తుంది, ఈ మ్యాచ్, ఎందుకంటే ఇక్కడ దేశానికి సంబంధించి ఆడే మ్యాచ్లు కావు కాబట్టి, ఒక ఫ్రాంచైజీకి సంబంధించి ఒక ఆడుకునేటటువంటి ఒక అంటే సరదా ఆటలు కాబట్టి ఇక్కడ ముంబై గెలిచినా పెద్దగా ఎవరు బాధపడరు, అలాగే ఎస్ఆర్ఎస్ గెలిచినా పెద్దగా ఫ్యాన్స్ లో పెద్ద బాధ పడిన సందర్భం ఉండదు కాబట్టి, బ్యాట్స్మెన్ లో కూడా అలాంటి ఒత్తిడి ఉండదు కాబట్టి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కాకపోతే ఎస్ఆర్ఎస్ ఫ్రాంచైజీకి సంబంధించి కావచ్చు, ఇటు యాజమాన్యం కావచ్చు, అటు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం, స్థానిక ఫ్యాన్స్, అటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళకు మాత్రమే తమ జట్టు గెలవాలి అనేటటువంటి యొక్క ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. కానీ మిగతా ఫ్యాన్స్ విషయంలో మాత్రం క్రికెట్ ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సాధారణ క్రికెట్ లవర్స్ అంటే టార్గెట్ ఒకవేళ మొదటి బ్యాటింగ్ చేస్తే టార్గెట్ ఎంత ఇస్తే సెకండ్ టీమ్ కి కొంచెం టఫ్ గా ఉండే అవకాశం అంటారు. అంటే మినిమం బ్యాటింగ్, ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి స్కోర్ భారీగానే వస్తుంది కాబట్టి, సో ఒకవేళ ఎంత టార్గెట్ ఉంటే ఈజీగా విన్నింగ్ కి అవకాశం ఉందంటారు? మంచి క్వశ్చన్ వేశారు రాజశేఖర్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి గ్రౌండ్ అంటే ముంబై ఇండియన్స్ ముంబైలో జరిగినటువంటి ఒక వాంకడే స్టేడియం ఆ పిచ్ పరిస్థితి కనుక మనం పరిశీలించినట్టయితే అలాంటి గ్రౌండ్ లో ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే 214 పరుగులు స్కోర్ ని ఛేదించినటువంటి రికార్డు ఉంది ఆ గ్రౌండ్ లో. దాదాపుగా 200+ స్కోర్ కూడా అవలీలగా చేజ్ చేయగలిగారు. మరి ఈ రెండు జట్లలో కూడా ఇక్కడ మనం చూస్తే ఎస్ఆర్హెచ్ మనం రీసెంట్ గా 245+ స్కోర్ ని చేజ్ చేసింది. సో ఇప్పుడు కనుక ఎవరు జట్టు టాస్ గెలిచి ఎవరు ముందు బ్యాటింగ్ గెలుచుకున్నా, తర్వాత ఎవరు చేంజ్ చేసినా మినిమం 215 లేదా 220+ స్కోర్ చేస్తేనే మ్యాచ్ ని కాపాడుకునేటటువంటి ఒక పరిస్థితి ముంబై జట్టు ముంబై వాంకడే స్టేడియంలో కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 220+ స్కోర్ చేయగలగాలి. ముంబై ఇండియన్స్ చేసిన కూడా 220+ స్కోర్ చేస్తేనే ఆ స్కోర్ టార్గెట్ ఇస్తేనే దాన్ని కాపాడుకునేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే 200, 180, 190 అంటే అక్కడ అవలీలగా చేసేటటువంటి ఒక అవకాశం మనకు కనబడుతుంది. సో మీరు చెప్పినట్టుగా మినిమం 220+ స్కోర్ అయితే ఆ గ్రౌండ్ లో చేయాల్సినటువంటి అవసరం అయితే ఈ ప్రకారంగా అంటే ఈ పిచ్ ప్రకారంగా అయితే మనకు కనబడుతుంది. అంటే ఇంకోటి అంటే ప్లే ఆఫ్స్కి చేరుకోవాలంటే మ్యాచ్ చాలా కీలకం. అంటే ఒకవేళ ఎందుకంటే రెండు జట్లు కూడా పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి, ఎస్ఆర్హెచ్ కూడా ఓటమి పాలైన తర్వాత మొన్న మ్యాచ్ విజయం సాధించింది. సో ఇక్కడ అంటే సన్ రైజర్స్ కానీ ముంబైకి సంబంధించి కానీ ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటే ప్లే ఆఫ్స్కి చివరి మ్యాచ్ అనుకోవచ్చు మనం. రాజశేఖర్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాచ్ల పాయింట్స్ టేబుల్స్ కానీ, జట్లు ఆడినటువంటి యొక్క మ్యాచ్లు కానీ, ఆ తర్వాత ముందు ఆడేటటువంటి మ్యాచ్లు కానీ, ఆ తర్వాత ఆ మ్యాచ్ల ఆధారంగా వచ్చే ఫలితాన్ని బట్టి చూస్తే కనుక ఇటు ముంబైకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరికి కూడా ఇంకా ప్లే ఆఫ్ ఆశలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇరు జట్లు కూడా ఇంకా ఎలిమినేసి మ్యాచ్లు ఆడాల్సి ఉంది కాబట్టి ప్లే ఆఫ్ ఆశలు మాత్రం సజీవంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంటే, ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ అంటే ఇటు రెండు జట్ల పరిస్థితి కూడా ఒకే విధంగా ఉంది కాబట్టి ఇటు ఎస్ఆర్హెచ్ గెలిచిన, ముంబై ఇండియన్స్ ఓడినా గెలిచిన ఒక స్టెప్ అయితే ముందుకెళ్తుంది. కానీ తర్వాత మ్యాచ్ లో మాత్రం తిరిగి ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ కి కేవలం 4 జట్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అంతవరకు చేరుకోవాలంటే అంటే టాప్ 4కి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ జట్లు కూడా ఒకటి 7 లో ఉంది, ఒకటి 9 లో ఉంది. పాయింట్స్ టేబుల్ లో 7 లో 9 లో ఉంది కాబట్టి
మరి ఖచ్చితంగా టాప్ 4 కు చేరుకోవాలంటే ఖచ్చితంగా రాణించగలగాలి. ప్రతి మ్యాచ్ కీలకంగా భావించాలి. ప్రతి మ్యాచ్ లో కూడా స్థాయికి తగ్గట్టుగా ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా చూస్తే కనుక బ్యాట్స్మెన్ బౌలింగ్ ఏ విధంగా ఉన్నప్పటికీ అంటే ఇక్కడ 2020లో బౌలింగ్ ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అంటే అవసరం లేదు. అంటే ఎందుకంటే ఇంకోటి అంటే మనం మ్యాచ్ మాట్లాడుకున్నట్టే నిన్న మన మ్యాచ్ చూసినప్పుడు కూడా లాస్ట్ మీరు అన్నట్లు చాలా కష్టం అయిపోయింది. అంటే రన్స్ సాధించడం కూడా ఫీల్డింగ్ చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే ఒక్క ఫీల్డర్ ఒక 4 ఆపితే కనుక మ్యాచ్ పరిస్థితులు మారిపోతున్నాయి. అంటే ఒక్క చిన్న ఫీల్డింగ్ మిస్ ఫీల్డింగ్ క్యాచ్ మొన్న అభిషేక్ విషయంలో కూడా ఒక్క ఛాన్స్తో ఆయన మళ్ళీ చెలరేగిపోయాడు. అంటే ఇలాంటి సందర్భాలు కూడా ఫీల్డింగ్ చాలా కీలకం. సో రెండు జట్లు ఫీల్డింగ్ సంబంధించి ఎలా బలంగా ఉన్నాయంటారా? రెండు జట్లతో పోల్చుకుంటే ఎలా ఉందంటారు? రాజశేఖర్ వాస్తవంగా చెప్పాలంటే ఫీల్డింగ్ విషయంలో ఇరు జట్లు కూడా ఒకే విధంగా ఉంది. ఎందుకంటే చాలా ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవకాశం ఉంది. ఇటు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ విషయంలో చూస్తున్నప్పటికీ ఇటు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఫీల్డింగ్ విషయంలో చూసినప్పటికీ కూడా ఫీల్డింగ్ లో ఇంకా మెరుగైన ప్రదర్శన కనబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అది రాత్రిపూట కాబట్టి ఫ్లడ్ లైన్ల కింద మ్యాచ్ ఆడతారు కాబట్టి బంతి ఎప్పుడైతే ఇక్కడ ప్రతి ఒక్క బంతిని సిక్సర్ గా మార్చేటటువంటి ఒక సందర్భంలో కొన్నిసార్లు బాగా పైకి వెళ్తుంది కాబట్టి ఆ ఫ్లడ్ లైట్ ల వెళ్తుందో దాన్ని అంచనా వేయలేకపోతారు ఫీల్డర్. కాబట్టి అది క్యాచ్ కింద రాలేకపోతుంది. అలాగే క్యాచ్ పట్టే క్రమంలో కూడా అది బౌన్స్ అయ్యి బౌండరీకి వెళ్ళిపోయేటువంటి ఒక పరిస్థితి కూడా ఉండబోతుంది. కొన్ని సందర్భాల్లో కళ్ళు చెట్లై ఫీల్డింగ్ చేస్తున్నారు, క్యాచ్లు పడుతున్నారు. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ ఇది మనం ఒక అనుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఏ జట్టు అయితే క్యాచ్లు బట్టి బ్యాట్స్మెన్ ని అవుట్ చేయగలుగుతుందో అలాంటి జట్టు గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇరు జట్లు కూడా ఫీల్డింగ్ లో ఒక రకమైనటువంటి వెనుకబాటుని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ముంబై ఫీల్డింగ్ అంతా ఏం బాగలేదు. ఇటు ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ గురించి కూడా మనం పెద్దగా ప్లస్ అంటే ఇది స్కోర్ అంటే ఇది ముందుంది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫీల్డర్లు చేతులు ఎత్తేస్తున్న సందర్భం కనపడుతుంది, అక్కడ ఫీల్డర్లు బౌండరీలు ధారాళంగా తీసుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. అయితే చూసాం మన మ్యాచ్ లో అభిషేక్ శర్మ లేకపోతే ఎప్పుడు అవుట్ అయ్యేటువంటి కుర్రాడు నో బాల్ కావడం కదా, అది క్యాచ్ పట్టినప్పుడు కూడా బాల్ నో బాల్ అంటే అదృష్టం కూడా కావాలి. జట్టులో మ్యాచ్ గెలవాలంటే బ్యాట్స్మెన్ లో కానీ బౌలర్ లో కానీ సత్తా ఉన్నప్పుడు కూడా కొంతలో కాకపోతే కొంత లక్ అనేటటువంటిది కూడా సాథ్ ఇవ్వాలి. అప్పుడే అనుకున్నటువంటి ఒక స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీల్డింగ్ విషయంలో మాత్రం ఇంకోటి ప్రధానంగా అంటే ఎస్ఆర్హెచ్ కి సంబంధించి మీరు అన్నట్లు మొదటి ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళు రాణించిన ప్రతి మ్యాచ్ గెలిచింది దాదాపుగా చూసుకుంటే. అంటే మొన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్ కానీ అంతకుముందు జరిగిన మ్యాచ్ల్లో ఉప్పల్లో జరిగిన మ్యాచ్లు కానీ సో వీళ్ళు ఓపెనర్స్ రాణించారంటే ఎక్కువ అత్యధికంగా పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్స్ కూడా వీళ్ళే ఇక్కడ అంటే హైదరాబాద్ జట్టు నుంచి. సో ఈరోజు వారి మీద భారం ఉంది అనుకోవచ్చు మనం ఫైనల్గా. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఓపెనింగ్ అనేది చాలా కీలకమైన ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఓపెనింగ్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నిజంగా కూడా ముంబై ఇండియన్స్ కంటే కూడా హైదరాబాద్ జట్టు ఓపెనర్లే మంచి స్కోర్ చేస్తున్నారు, చక్కగా రాణిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం రీసెంట్ మ్యాచ్ లో దాదాపు 150+ స్కోర్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే గతంలో ఏదైతే జట్టు చేసినప్పుడు అంటే 250 స్కోరు వీళ్ళు అంటే 250 స్ట్రైక్ రేట్ 250 స్ట్రైక్ రేట్ తో ఇద్దరు ఓపెనర్లు ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు ఒక స్ట్రైక్ రేట్ తో ఆడారంటే మనం నిజంగా గొప్పగా అభివర్ణించాలి. ఎందుకంటే ఇద్దరు మాత్రం చాలా కీలకం. అటు ముంబైలో ఏదైతే ఓపెనర్స్ రోహిత్ శర్మ గీతా, దాంతో పాటుగా ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే ఇటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మాత్రం చాలా కీలకంగా మనం భావించాలి. వాళ్ళు అనుకున్న స్థాయికి తగ్గట్టుగానే రాణిస్తున్నారు. గత మ్యాచ్ లో చూస్తే అంతకుముందు మ్యాచ్ లో ఓటమికి కూడా వీళ్ళే కారణంగా కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆడితే మ్యాచ్ గెలుస్తుంది అనేటటువంటిది ఒక నానుడైతే అంటే ఫ్యాన్స్ అయితే కూడా అదే అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఇద్దరు చెలరిగిపోతారో ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ మ్యాచ్ కూడా చూసాం, అటు ఇతను సెంచరీ చేస్తే అతను హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి మ్యాచ్ అవలీలంగా గెలిచింది. దగ్గర దగ్గర 245 స్కోర్ ని చేంజ్ చేసింది. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ స్థాయికి తగ్గట్టుగా రాణించాలి. అటు ఫామ్ లో ఉన్నటువంటి ఇషాన్ కిషన్ ఉన్నాడు, తర్వాత అనికేత్ వర్మ ఉన్నాడు, అలాగే హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. అంటే ఒక చూస్తే కింది వరకు కూడా జడగడం రాణించే బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు ఇరు జట్టులో కూడా. కానీ వాళ్ళ టైం రావాలి, వాళ్ళ ఫామ్ రావాలి. ఆ తర్వాత బంతి కూడా వాళ్ళకి అనుకూలంగా అంటే ప్రతి సత్తా ఎంత ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లో దిగిన తర్వాత ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా బ్యాట్స్మెన్ పైన కానీ బౌలర్ పైన కానీ
ఫీల్డర్ పైన కూడా ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది కాబట్టి అందులోనూ ఇది చాలా కీలకమైనటువంటి ఒక మ్యాచ్ కాబట్టి ఎందుకంటే ఎస్ ఎస్ ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే కూడా ఒక కీలకమైన సచిన్ గారు ఫైనల్గా అంటే ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా పరుగుల సునామీ వస్తుంది, అందులో డౌట్ అయితే లేదు. కానీ ఈసారి అంటే అభిమానులు రెండు జట్ల అభిమానులతో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్కి మొత్తం వరల్డ్ వైజ్గా చూస్తున్నారు. ఐపీఎల్ అంటే చాలా క్రేజ్ ఉంది. సో ఈరోజు పండగ ఉండబోతుంది ఫైనల్గా అనుకోవచ్చా మనం? ఇది మాత్రం 100% ఎందుకంటే పరుగుల వరద, రన్ ఫిష్ ఎందుకంటే పరుగుల విందు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండబోతోంది. అక్కడ అక్కడ ఏదైతే పిచ్ ఆ పిచ్ ను బట్టి మనం చెప్పొచ్చు. ఎవరైతే ఇటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కావచ్చు, ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కావచ్చు, ఐపీఎల్ అంటేనే వరల్డ్ ఫ్యాన్స్ అంతా కూడా, క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఇంట్రెస్ట్ గా పెట్టి చూసేటటువంటి ఐపీఎల్ మ్యాచ్లకి. ఎందుకంటే ఇది 18th ఎడిషన్ వచ్చింది. ప్రతి ఎడిషన్ కూడా ప్రజల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తోంది కాబట్టి 18వ ఎడిషన్ కూడా చాలా గొప్పగా సాగిపోతుంది అనడానికి కేవలం ఐపీఎల్ లో ఉన్నటువంటి ఈ పరుగుల వరదే ముఖ్య కారణం. ఎందుకంటే ఎంజాయ్ చేస్తారు, అటు వికెట్ పట్టినా ఎంజాయ్ చేస్తారు, అలాగే సిక్సర్ కొట్టినా ఎంజాయ్ చేస్తారు, ఫోర్ బాల్నా ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులకి గ్రౌండ్ లో కూర్చున్నటువంటి ఒక ప్రేక్షకుల కేరింతలు కొట్టడానికి ఒక షాట్ కావాలి, ఒక వికెట్ కావాలి. ఏదైతే టీవీ సెట్ల ముందు కూర్చున్నటువంటి ఒక వీక్షకులకి చక్కటి ఆట తీరు కావాలి. ఇదంతా కూడా ఐపీఎల్ అందిస్తుంది కాబట్టి మరి ఐపీఎల్ 18th ఎడిషన్ కూడా అంగరంగ వైభవంగా కొనసాగిపోతుంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కూడా ప్రేక్షకులకి మంచి ఆసక్తిని అనిపిస్తుంది. ఇదివరకు కూడా అంటే ఫలితం ఏదో వన్ సైడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే వన్ సైడ్ మ్యాచ్ ల వల్ల ఆ ప్రేక్షకులు కూడా బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి వన్ సైడ్ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో కాబోదు. ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 200 వరకు స్కోర్ చేయగలుగుతుంది. అలాగే చేసేటటువంటి ఒక టీం కూడా ఖచ్చితంగా లాస్ట్ వరకు, తుది బంతు వరకు కూడా పోరాడేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. 15 ఓవర్ల మ్యాచ్ ఫినిష్ అయ్యేది కాదు. ఖచ్చితంగా 20 ఓవర్ల పాటు ఆ జట్టు ఈ జట్టు 20 ఓవర్ల పాటు చక్కగా ఆడి ప్రేక్షకులకి ఒక పసందైనటువంటి క్రికెట్ అందించేటటువంటి మంచి మజాను అందించేటటువంటి ఒక మ్యాచ్ గా ఈ ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ మారబోతుంది అనేటటువంటి ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా రోహిత్ శర్మ గురించి ఫ్యాన్స్ ఆశిస్తున్నట్టుగా ఈ మ్యాచ్ లో ముంబై తన సొంత గడ్డ మీద ఇటు రోహిత్ శర్మ కూడా చిల్లరగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే అతనికి 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు మనం ఒక ఛాన్స్ గా అంటే ఎవరు కూడా ఒక 4-5 మ్యాచ్లు భావిస్తారు. ఖచ్చితంగా బ్యాట్స్మెన్ లో కూడా ఒక రకమైన ఉంటుంది, తను కూడా తన సత్తా ప్రదర్శించాలనేటువంటి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ లో రోహిత్ శర్మ వర్సెస్ ఎస్ఆర్ఎస్ గా కూడా మనం చెప్పేటటువంటి ఒక అవకాశం కూడా ఉండకపోతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ వన్ సైడ్ గా చెలదగితే మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ గా మారిపోతుంది. ఎందుకంటే అతని తీరు అలా ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా చూస్తే రాజశేఖర్, ఈ రోజు జరిగే ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య మ్యాచ్ మాత్రం ముంబై వాంకడే స్టేడియంలో పరుగుల వరద, పరుగుల సునామీగా మనం అభివర్ణించవచ్చు. ఎవరు ఆడినా, ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా ఓవరాల్ గా మాత్రం క్రికెట్ లవర్స్ కి మీరు అన్నట్టు రన్ ఫీస్ట్ తప్పదు. ఎస్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ప్రధానంగా మీరు చెప్పినట్టు ఈరోజు ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూస్తున్నాం అంటే సాయంత్రం 7:30 ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అభిమానులు చాలా ఆతృతగా చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి కానీ మళ్ళీ ఫామ్లోకి వచ్చింది ముంబై కూడా. అంటే రెండు జట్లు దాదాపుగా 23 మ్యాచ్లు తలబడితే 13 ముంబై ఇండియన్స్, 10 హైదరాబాద్ మ్యాచ్లు గెలిచాయి. సో కీలకం కాబోతుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ కూడా మ్యాచ్ కీలకం. ఇటువైపు బ్యాటింగ్ లైనప్ కానీ అటువైపు కానీ రెండు జట్లు దాదాపుగా ఈక్వల్గా ఉన్నాయి. అంటే ప్లేయర్స్ సంబంధించిన సామర్థ్యాలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అంటే పిచ్ పరంగా చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో ఇటువైపు బ్యాటింగ్కి అనుకూలం కాబట్టి పరుగుల సునామీ, ఇందాక సచిన్ గారు మాట్లాడుతున్నట్టు పరుగుల సునామీ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. సో ఎవరు గెలవబోతున్నారు అంటే అంత ఈజీగా అయితే ఎవరికి రెండు జట్లకి విజయం అయితే రాదు. ఎందుకంటే ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. సో చివరి ఓవర్ వరకు ఉండే అవకాశం, ఆ టెన్షన్, ఆ ఇంటెన్షన్ అన్నీ కూడా క్రియేట్ చేయబోతుంది ఈరోజు మ్యాచ్. సో 7:30 ఈరోజు మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇది స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.